ఖచ్చితంగా వీళ్ళ గురించి మనం మాట్లాడాలి. ఎందుకంటే ఈ రోజుకి వదిలేస్తున్నా కూడా ఇది సహజమేలే అని మామూలేలే అనుకుంటున్నారు. ప్రభుత్వం మారినాక కూడా ఇంత ధైర్యంగా వాళ్ళు మాట్లాడుతున్నారంటే నిలబడాల్సింది మన జన సైనికులు, మన వీర మహిళలు. చట్టపరంగా వాళ్ళపైన చర్యలు తీసుకుందాం. ఏ సందర్భంలో అయినా సరే మన నాయకుడిని అగౌరవపరిచినప్పుడు, మన పార్టీని వాళ్ళు కించపరిచే విధంగా మాట్లాడినప్పుడు ఖచ్చితంగా మీరందరూ కూడా నిలబడాలి, మాట్లాడాలి. ఈ అంశాల గురించి జాగ్రత్తగా మాట్లాడాలి. పవన్ కళ్యాణ్ గారు మీ అందరిని కూడా, మాకు కూడా చెప్పేది ప్రతి సందర్భంలో ఏంటంటే, ఎందుకు రియాక్ట్ అవ్వద్దు, అవ్వండి రియాక్ట్, కానీ మాట్లాడే భాష, తీరు, ప్రవర్తన ఖచ్చితంగా ప్రజలు మెచ్చుకునే విధంగా ఉండాలి. అంతేగాని మనం కూడా వాళ్ళలాగా మాట్లాడకూడదు. తెలుగు భాష పరిరక్షణ కోసం ఏ విధంగా మనం పోరాటం చేసామో మీరు చూశారు. ఆ రోజు తెలుగు భాషనే ఉండకూడదు అన్నాడు ఈ మహానుభావుడు పాఠశాలలో. రాజమండ్రిలో ఒక సభ నిర్వహించి, తిరుపతిలో ఒక సభ నిర్వహించి, ఎంతోమంది పెద్దల్ని తెలుగు భాష గురించి తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు నడి నుడి అనే కార్యక్రమం ప్రకటించి మన భాషను మనం పరిరక్షించుకుందాం, తెలుగు భాషను ప్రజల్లోకి తీసుకెళ్దాం అని చెప్పి ఆ రోజు ఆయన చేసిన కార్యక్రమాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ రాజమండ్రిలోనే మనం మొదలుపెట్టాం ఆ రోజు ఆ కార్యక్రమం.